న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మహమ్మద్ కాలనీలో నిలిచిన వర్షపు నీటిని సమీపంలోని చెరువులోకి దారి మళ్లించేందుకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తక్షణమే కాలనీలోని వర్షపు నీరును తరలించాలని డివిజనల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బద్వేల్ మరియు గోపవరం తహసీల్దార్లకు మున్సిపల్ అధికారులకు ఆజ్ఞాపించారు. కాలనీలోని వర్షపు నీటిని జేసీబీల సహాయంతో చెరువులోకి మళ్లించేందుకు రెవెన్యూ అధికారులు దారి మళ్లించారు. మహమ్మద్ కాలనీలో కొందరు వాగులు, వంకలు మరియు రహదారులకు అడ్డంగా రూములు నిర్మించడంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక నిలబడ్డాయని, మహమ్మద్ కాలనీలో అక్రమాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇప్పుడు ఇది లాగలేము, ఎందుకంటే